హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్తగా ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? ఈ అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వబోతున్నాయి? మీరు ఎక్కడికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఏమిటి? ఈ విధంగా పూర్తి వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. దీంతో పాటుగా ఆసరా పెన్షన్ల పెంపు అంటే రేవంత్ సర్కార్ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఆసరా చేయుత పెన్షన్లను రూ. 2016 నుంచి రూ. 4016కు, రూ. 4016 నుంచి రూ. 6016 పెంచుతామని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ డబ్బులను ఏ నెల నుంచి అమల్లోకైతే తీసుకొస్తారు? ఏ నెల నుంచి మీకు పంపిణీ చేస్తారు? ఈ వివరాల మీద కూడా ఒక క్లారిటీ అనేదైతే ఇస్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసి గ్రూప్‌లో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్‌లో జాయిన్ అయితే అయ్యి ఈ వీడియోకు లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్త ఆసరా పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అప్లికేషన్ విధానం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి? వీటి గురించి తెలుసుకునే ముందుగా ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల పంపిణీ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చేసే విధంగానే మార్చి నెలకు సంబంధించి కూడా ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుందంటే ప్రతి నెల కూడా 24వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతుందండి. ముసలి వారికి, విధవులకు, ఒంటరి స్త్రీలకు, బీడీ కార్మికులకు వీళ్ళందరికీ కూడా పెన్షన్‌లు రూ. 2016 అయితే వస్తుంది. వికలాంగులకు వచ్చేసి 4016 వస్తుంది. రూ. 16 కూడా మీరు తీసుకోవాలి. ఎవరు కూడా వదులుకోవద్దు. చేంజ్ లేదన్నా కూడా అంటే చిల్లర లేదన్నా కూడా మీరు చిల్లర తెచ్చిస్తామని చెప్పి రూ. 16 కూడా తీసుకోండి. ప్రభుత్వం కొత్త రూల్స్ అనేటువంటి వాటిని తీసుకురావడం జరిగింది. ఇకపోతే మీకు ఈ యొక్క పెన్షన్ డబ్బులను ఎలా పంపిణీ చేస్తారంటే మీ ముఖ చిత్రపు ఆధారంగా ఫేస్ స్కాన్ తీసుకొని ఓకేనా? ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పంపిణీ చేస్తారు. ఇదివరకు బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ అనేది చేసేటువంటి వాళ్ళనమాట. అలా కాదు ఇప్పుడు. సో, ముఖ చిత్రపు ఆధారంగా పంపిణీ జరుగుతుంది. సో, దీనివల్ల నిజాయితీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పెన్షన్ డబ్బులనేది అందుతుంది. ఓకేనా? కాబట్టి ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్స్ అనేటువంటివి మీకు వస్తాయా? రావా? అని ఎలా తెలుసుకోవచ్చంటే స్టేటస్ చెక్ చేసుకొని. సో, ఇక్కడ డిస్ట్రిక్టు, అలాగే మండలము, నెక్స్ట్ పంచాయతీ, పెన్షనర్ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో, ఇవి 2 మీకు కావాలనుకుంటే సారీ నాకు నేమ్స్ అవి తెలియదు కాబట్టి ఎంటర్ చేసుకోలేదు. ఇవి వరకే ఎంటర్ చేసి చెక్ చేసుకుంటే లిస్ట్ అనేది ఒకటైతే వస్తుంది. అందులో మీ పేర్లు అనేటువంటివి ఉంటాయన్నమాట. అక్కడ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉండి అంటే లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ వచ్చేసి మీకు ఎంత ఉంటుందో సో, అంత అదేవిధంగా ఫిబ్రవరి మంత్‌కి సంబంధించి ఎవరికైనా రిలీజ్ అయ్యి ఉంటుందో వాళ్ళందరికీ కూడా మార్చి నెలకు సంబంధించి అమౌంట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో వరకు డైరెక్ట్‌గా డబ్బులనేది రిలీజ్ చేస్తారు. కొన్ని జిల్లాల్లో వరకి డైరెక్ట్‌గా పోస్ట్ మాస్టర్‌లనేది అనేవాళ్ళు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరికే పెన్షన్ డబ్బులని ఇవ్వటం జరుగుతుంది గైస్. ఓకేనా? ఇలాగా ప్రతి నెల జరిగే విధంగానే మార్చి నెలకు సంబంధించి కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు? చాలామంది కూడా కొత్తగా పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మాక్సిమం మనకు ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ నుంచి లేదా సెకండ్ వీక్ నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా. ఓకేనా? సో, అప్పుడు మీరు అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోవచ్చనమాట. మాక్సిమము ఈ యొక్క వృద్ధులు, విధవలు, ఒంటరి మహిళలు, నేయర్లు, బీడీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్హతలు కలిగి ఉంటారనమాట. వృద్ధాప్య పెన్షన్ కోసం 57 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సయితే ఉంటుంది. సో, అంతేకాని 57 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళైతే అర్హులు కారనమాట. 57 ఏళ్ల పైన ఉండాలి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలంటే. ఓకేనా? సో, ఇక ఈ జెరాక్స్‌లు అంటే డాక్యుమెంట్స్ చూద్దాము. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఓకేనా? వయసు ఆధారంగా వృద్ధాప్య పెన్షన్ కోసం 57 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి సర్టిఫికేట్ ఒకటి. సో, ఇక వికలాంగులైనట్లయితే
పైవన్నీ అలాగే సదరం సర్టిఫికేట్. అందులో 40% అనేది డిజేబిలిటీ పర్సెంటేజ్ ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉన్నా పర్వాలేదు. తక్కువ ఉండకూడదు. 100% లోపల ఎంతైనా ఉండొచ్చనమాట. ఇలాగ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి గైస్ మీరు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి కామెంట్‌లో, నేను రెస్పాండ్ అయితే అవుతాను. అప్లికేషన్స్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని మీకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో, ఇక ఆసరా పెన్షన్‌ల పెంపు గురించి కొంచెం చూద్దామండి. ఈ ఆసరా పెన్షన్‌ల పెంపును మనకు ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక తీసుకొచ్చింది. బట్ ఇంతవరకు కూడా దీన్ని స్టార్ట్ చేయలేదు. ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు పెంచినటువంటి డబ్బులను. అప్పుడు ఈ వృద్ధులకు అలాగే మనకొచ్చేసి మహిళలకు విడో పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు, ఒంటరి స్త్రీలకు వీళ్ళందరికీ కూడా ఎంత వస్తుంది? రూ. 4016 వస్తుంది. నెక్స్ట్ డిజేబిలిటీ పెన్షన్స్‌కి అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రము రూ. 6016 రావడం జరుగుతుంది. పెంచిన తర్వాత మార్చి నెల వరకు అంతే డబ్బులిస్తారు మీకు. ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో అంతే. ఓకేనా? ఇలా అయితే ఉన్నాయి ఆసరా పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి గైస్. ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్స్ అనేటువంటివి వస్తాయా? లేదా? అనే విషయం గురించి నేను స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి.